ఈఎఫ్ఎం లిజినెస్ అందరికీ స్వాగతం. నేను మీ బుక్మేట్. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు నాలో మరో నేను. ఈ కథని రచించిన వారు సలీం. ఈ కథ ఈనాడు ఆదివారం 22 ఫిబ్రవరి 2026 సంచిక నుంచి తీసుకోబడింది. మరి కథలోకి వెడితే, అతన్ని చంపాలనంత కోపంగా ఉంది. కసితీరా కత్తితో కసాకసా పొడిచి చంపాలనంత కోపం. అతను నా ఎదురుగానే ఉన్నాడు. నేను వండిపెట్టిన పదార్థాలని వంకలు పెడుతూ తిడుతూ తింటున్నాడు. శారీరకంగా నాకన్నా బలవంతుడు కదా. కలబడి కదలకుండా చేసి చంపలేను. రాత్రి నిద్రపోయినప్పుడు మొహం మీద దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేయాలనుకున్నాను. అతనిది కోడి నిద్ర. చిన్న అలికిడైనా మెలకు వచ్చేస్తుంది. పొరపాటు జరగకూడదు. వారంలో 2 సార్లు పార్టీలకు వెళ్లి తాగొచ్చి పడుకుంటాడు. అప్పుడు మత్తులో ఉంటాడుగా. నేరం చేసినట్టు ఏ ఆధారమూ దొరకకుండా పక్కా ప్లాన్తో చంపేయాలి. ఎన్నేళ్లు కసిని గుండెల్లో రాచపుండిలా మోస్తున్నానో. దాదాపు 30 ఏళ్ల నుంచి ఇతను పెట్టే హింసను మౌనంగా భరిస్తూ వచ్చాను. అటువంటి రాక్షసుడితో ఇంకా ఎందుకు కాపురం చేస్తున్నావో అర్థం కావడం లేదు. నీకు ఉద్యోగం ఉందిగా, అతన్ని వదిలించుకుని హాయిగా స్వేచ్ఛగా బతకచ్చుగా. నీలో నాకు మాసోచిస్టిక్ లక్షణాలు కనిపిస్తున్నాయి. అతను పెట్టే హింసకు అలవాటు పడ్డావు, లేకపోతే ఆ హింసలోనే ఆనందాన్ని వెతుక్కుంటున్నావో అర్థం కావడం లేదు అంది నా స్నేహితురాలు శరణ్య. హింసను భరించాలని ఏ ఆడదానికైనా ఎందుకుంటుంది? నేను తిరగబడాలని అనుకున్నాను. కసితీరా తిట్టేసి అతన్ని వదిలి వెళ్లాలని అనుకున్నాను. కాని అప్పటికే నా కాళ్లకు సంకెళ్లలా 2 ఆడపిల్లలు పుట్టారు. నువ్వు మొగుణ్ణి వదిలేసి వెళ్తే నలుగురు ఏమనుకుంటారు? అసలే ఆడపిల్లలు, వాళ్లకు పెళ్లిళ్లలా అవుతాయి అంటూ నాలో పిరికి రసాన్ని నూరిపోశారందరూ. అప్పుడే తెగించి బయటకొచ్చేయాల్సిందే. అప్పుడు పెద్ద పిల్లకు 3 ఏళ్ల వయసు ఉంటుంది. చిన్నదానికి 1.5 ఏళ్లు. మరో 25 ఏళ్లు దాటితే కదా తెలిసొచ్చేది. తండ్రి లేని ఆడపిల్లలకు పెళ్ళవుతుందో లేదో. ఎందుకో అంత ధైర్యం చేయలేకపోయాను. తండ్రి లేని ఆడపిల్లలకు పెళ్లిళ్ళవుతాయే, కానీ మొగుణ్ణొదిలేసొచ్చిన ఆడదాని పిల్లలకు పెళ్లిళ్లు కావడం కష్టం అంది అమ్మ. ఎందుకు కష్టం? అటువంటి పిల్లలకు ఎంతమందికి పెళ్లిళ్లు కావడం లేదు అన్నాను. నేను చెప్పింది నీకు అర్థం కావడం లేదు. నీకిప్పుడు 26 ఏళ్లు. భర్తను వదిలేసి ఒంటరిగా బతకడం కత్తుల వంతెన మీద నడకలాంటిదే. సమాజం నీ పైన బురద చల్లుతుంది. ఎవరితోనో సంబంధం ఉండబట్టే మొగుణ్ణి వదిలేసిందనుకుంటారంతే. తప్పే ఉంది అనుకొని నాకే నష్టం. నా బతుకు నేను బతుకుతాను అన్నాను. ఏంటే, కొంపతీసి ఎవరైనా నిజంగానే ఉన్నారా? చెప్పవే అంది అమ్మ కంగారుగా. ఇంతకీ ఆమె మనసులో నిజంగానే ఎవరైనా ఉన్నారా? ఆమె ఎవరినైనా ప్రేమించిందా? తెలుసుకుందాం చిన్న విరామం తర్వాత. అంతవరకు వింటూనే ఉండండి ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం. బుక్మేట్ కి తిరిగి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకుంటున్న కథ పేరు నాలో మరో నేను. రచించిన వారు సలీం. ఈ కథ ఈనాడు ఆదివారం 22 ఫిబ్రవరి 2026 సంచిక నుంచి తీసుకోబడింది. భర్తని అతి కిరాతకంగా చంపాలనుకుంటున్న భార్య. ఆ భార్య ఎందుకు అలా భర్తని చంపాలనుకుంటోంది? ఆ భర్త చేసిన పనులేంటి? నిజంగా తను తన భర్తని చంపుతుందా? ఏం జరగబోతోంది తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఎవరు లేరులేమ్మా. కానీ ఇతన్ని వదిలేసి వెళ్ళిపోయాక నా జీవితంలోకి మరో మగాడు రావచ్చుగా. నా మనసు తెలిసిన మగాడు, నన్ను ప్రేమగా చూసుకునే మగవాడు. అటువంటి అవకాశమే వస్తే వదులుకోను, ముందే చెప్తున్నా అన్నాను. నోరు ముయ్యవే. ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించావా? నువ్వలా చేస్తే దాని ప్రభావం ఆడపిల్లల మీద పడదనుకున్నావా? ఆ వచ్చేవాడు నీ పిల్లల్ని తన సొంత కూతురులా చూస్తాడని గ్యారంటీ ఇవ్వగలవా అంది. ఆ విషయం నాకు తెలుసు. సమాజం ఏమనుకున్నా తట్టుకోగలను, కానీ నా 2 పిల్లలు నా గురించి తప్పుగా అనుకోవడమో, నా నిర్ణయం వాళ్ల భవిష్యత్తుకు శాపంగా మారడమో నేను భరించలేను. నా మొగుడి మీదున్న కసికొద్దీ అమ్మతో అలా అన్నానే కానీ నాకంత ధైర్యం లేదు. నా పిల్లల జీవితంతో ఆడుకునే అధికారం నాకెక్కడుంది? వాళ్ల కోసమే ఇతన్ని అఘాయిత్యాల్ని భరిస్తూ వచ్చాను. ఇప్పుడు నా వయస్సు 54 ఏళ్లు. అమ్మాయిలిద్దరికీ పెళ్లిళ్లైపోయాయి. కూతుర్లు అల్లుళ్ళు అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటూ హాయిగా ఉన్నారు. ఇప్పుడు నా కాళ్లకు నిగళాలేవి అడ్డుగా లేవు. అందుకే నా మొగుణ్ణి చంపడానికి ఇదే సరైన సమయం అనిపిస్తోంది. చారులోనో కూరలోనో విషం పెట్టి చంపాలన్న ఆలోచన చాలాసార్లు వచ్చింది. వెంటనే భయం వేసింది. పోలీసులకు సులభంగా దొరికిపోయి జైలుకెళ్తే నా 2 పిల్లలు సమాజంలో తలదించుకుని బతకాల్సి వస్తుందన్న ఆలోచన రావడంతో దాన్ని విరమించుకున్నాను. అతను భోజనం చేయడం పూర్తి చేసి డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి లేచి వెళ్లి సింకులో చేయి కడుక్కున్నాడు. వెంటనే జేబులో నుంచి సిగరెట్ ప్యాకెట్ బయటికి తీసి సిగరెట్ వెలిగించుకుని టీవీ ఆన్ చేసి సోఫాలో కూర్చుని వార్తలు చూడసాగాడు. నాకు సిగరెట్ వాసన పడదు, వాంతొస్తుంది. పెళ్లైన కొత్తలో ఎన్నిసార్లు చెప్పాను ఈ విషయం. నవ్వు ఊరుకున్నాడు తప్ప ఆ అలవాటు మానలేదు. ఏ అలవాట్లు మానాడని ఈ అలవాటు మానుకోవడానికి అతను తిన్న ప్లేట్ తీసి కిచెన్ సింక్లో పడేశాను.
నాకు ఆకలిగా అనిపించలేదు. ఓ గ్లాసు నిండా చల్లటి మంచినీళ్లు తాగి బెడ్రూంలోకి వెళ్లి పడుకున్నాను. ఎప్పటి ఓ జ్ఞాపకాలు. డిగ్రీ పాస్ అయ్యాక బ్యాంక్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న రోజులవి. అప్పుడొచ్చింది ఇతని సంబంధం. పేరు రామకృష్ణ అని చెప్పారు. సివిల్ కాంట్రాక్టర్గా చేస్తున్నాడట. బాగా సంపాదిస్తున్నాడని కూడా చెప్పారు. మొదట అతని ఫోటో చూపించారు. బాగానే ఉన్నాడనిపించింది. పెళ్లి చూపుల సమయంలో తలెత్తి అతని వైపు చూసిన క్షణం సమ్మోహనంగా నవ్వాడు. ఫోటోలో కన్నా అందంగా కనిపించాడు. నాకంటే 5-6 పెద్ద. మరో 6 నెలల్లోపే మా పెళ్లి జరిగిపోయింది. పెళ్లైన 4 నెలల వరకు సంసారం సజావుగానే సాగింది. నేను కడుపుతో ఉన్న విషయం చెప్పిన రోజు అతని మొహంలో సంతోషం బదులు ఓ నిశ్చింత కనిపించింది. తను కడుపుతో ఉన్నానని చెప్పిన తర్వాత భర్త మొహంలో నిశ్చింత ఎందుకు కనిపించింది, ఆ తర్వాత ఏం జరగబోతోంది తెలుసుకుందాం చిన్న విరామం తర్వాత. అంతవరకు వింటూనే ఉండండి ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం. బుక్మేట్ కి తిరిగి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకుంటున్న కథ పేరు నాలో మరో నేను. రచించిన వారు సలీం. ఈ కథ ఈనాడు ఆదివారం 22 ఫిబ్రవరి 2026 సంచిక నుంచి తీసుకోబడింది. భర్తని అతి కిరాతకంగా చంపాలనుకుంటున్న భార్య. ఆ భార్య ఎందుకు అలా భర్తని చంపాలనుకుంటోంది? ఆ భర్త చేసిన పనులేంటి? నిజంగా తను తన భర్తని చంపుతుందా? ఏం జరగబోతోంది తెలుసుకుందాం. ఆ రోజు రాత్రి 10:30కు ఇంటికొచ్చాడు. బాగా తాగినట్టున్నాడు. తూలుతున్నాడు. పడిపోకుండా పట్టుకుని లోపలికి తీసుకువెళ్లాను. నాకు తెలియకుండానే కళ్ళలో నుంచి నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి అన్నం పెట్టాను. 4 ముద్దలు తిని మంచం మీద స్పృహ లేకుండా పడిపోయాడు. రాత్రంతా కన్నీళ్ల వరదలో కొట్టుకుపోతూ జాగారం చేశాను. ఎంత మోసం చేశాడు. పెళ్లికి ముందు నాకేమీ చెడు అలవాట్లు లేవు. స్మోకింగ్, డ్రింకింగ్ లాంటి దురలవాట్ల జోలికి కూడా పోను. బుద్ధిమంతుడిని తెలుసా అంటూ నవ్వితే నమ్మేశాను. ఉదయం అతను టిఫిన్ చేశాక కాఫీ తాగుతున్నప్పుడు అడిగాను, మీరు తాగుతారా? పెళ్లికి ముందు నాకెందుకు అబద్ధం చెప్పారు అని నిలదీశాను. నిజాలు చెప్తే నువ్వు పెళ్లికి ఒప్పుకునేదానివా? కాదుగా అంటూ నవ్వాడు. ఇప్పుడైనా మీకు విడాకులివ్వనని గ్యారంటీ ఏముంది? కోపంతో రగిలిపోతూ అడిగాను. నువ్వు కడుపుతో ఉన్నావు కదా, నన్ను వదిలి వెళ్ళలేవు. ఎందుకు వెళ్ళలేను? వెళ్తాను. నీకు పిల్లలంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. వాళ్ల కోసం దేవుణ్ణైనా ఎదిరిస్తానని నాతో చాలాసార్లు అన్నావు, గుర్తుందా? కడుపుతో ఉన్న నిన్ను ఎవ్వరూ పెళ్లి చేసుకోరు. నువ్వు అబార్షన్ చేయించుకోవు. నీకు పుట్టబోయే బిడ్డని తండ్రి లేనివాడిగా చేయడం కూడా నీకిష్టముండదని నాకు తెలుసు అన్నాడు. నా కాళ్లని గొడ్డలతో నేనే నరుక్కున్నానని అర్థమైంది. పెళ్లైన కొత్తలో నేనే ఇవన్నీ చెప్పాను. నా మనసు విప్పి అతని ముందు పరిచాను. దానిలో ఇప్పుడు అతను విషం చిమ్ముతున్నాడు. నాకున్న బలమైన ఇష్టాన్ని సంకేడుగా మార్చి నాకే తొడిగాడు. తాగడం ఒక్కటేనా? ఇంకేమైనా దొరలవాట్లున్నాయా అని అడిగాను. అన్నీ చెప్పి నీ అనుమతి తీసుకోవాలా? నోరు మూసుకుని పడుండు అంటూ కోపంగా బయటికెళ్ళిపోయాడు. అతనలా కోపంగా అవమానకరంగా మాట్లాడడం అదే మొదటిసారి. ఆ తర్వాత అది దినచర్యలో ఓ భాగమైపోయింది. సిగరెట్లు విపరీతంగా కాల్చేవాడు. నాకు వాసన పడదని చెప్పినప్పుడల్లా కొన్ని రోజులు భరించావనుకో అదే అలవాటైపోతుందనేవాడు. ఇప్పటికీ నాకు వాసన పడదు, వాంతొస్తుంది. మొదటి కాన్పులో ఆడపెట్టు పుట్టింది. దానికి శ్రీజ అని పేరు పెట్టాం. నా మనసుకు ఊరట నా కూతురే. దాని ముద్దు మాటల్లో అల్లరి చేష్టల్లో మునిగిపోయి నా భర్త పెడుతున్న మానసిక హింసను లోపలి పొరల్లోకి నెట్టేసేదాన్ని. రెండో కాన్పు కూడా ఆడపిల్లే, క్షితిజ. దానికి 1 ఏడాది నిండింది. ఓ రోజు టాయిలెట్కి వెళ్తుంటే కనకన మండే నిప్పు కణికలు కదులుతున్నట్టు ఒక్కటే మంట. నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ ఎందుకొచ్చిందో అర్థం కాలేదు. ఎవరి నుంచొచ్చిందో తెలుసు కాబట్టి రాత్రి అతన్ని నిలదీశాను. వంకరగా నవ్వుతూ, ఓహ్, నీక్కూడా వచ్చిందనమాట. రేపు డాక్టర్ దగ్గరికి వెళ్ళు, యాంటీబయాటిక్స్ రాసిస్తారు. 5 రోజులు వాడితే అదే తగ్గిపోతుంది అన్నాడు. అది సరే, మీకెలా వచ్చింది అని అడిగాను. 10 మందితో సంబంధం ఉన్నప్పుడు రాకుండా ఎలా ఉంటుంది అన్నాడు. అదేదో చాలా సాధారణమైన విషయంలా. నాకు వాసన పడదని తెలిసినా అతను సిగరెట్లు కాలిస్తే భరించాను. తాగొచ్చి నోటుకొచ్చింది తిట్టినా సహించాను. కానీ ఇలా పరాయి స్త్రీతో అనైతిక సంబంధాలు పెట్టుకోవడాన్ని తట్టుకోలేకపోయాను. పెద్ద గొడవైంది. కోపం పట్టలేక పెద్దగా అరిచాను. నా 17వ ఏట మొదలైన అలవాటు. ఇప్పుడు నువ్వున్నావు కాబట్టి పొమ్మంటే ఎలా పోతుంది? దానికి ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నావు అన్నాడు. ఎవరామే? ఎప్పటినుంచి పరిచయం? పెళ్ళయిందా? పిల్లలున్నారా? అంటూ రకరకాల ప్రశ్నలు వేశాను. భార్య అడిగిన ఈ ప్రశ్నలకి భర్త ఏం సమాధానమిచ్చాడు? తన తప్పుని ఒప్పుకున్నాడా? తెలుసుకుందాం చిన్న విరామం తర్వాత. అంతవరకు వింటూనే ఉండండి ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం. బుక్మేట్ కి తిరిగి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకుంటున్న కథ పేరు నాలో మరో నేను. రచించిన వారు సలీం. ఈ కథ ఈనాడు ఆదివారం 22 ఫిబ్రవరి 2026 సంచిక నుంచి తీసుకోబడింది. భర్తని అతి కిరాతకంగా చంపాలనుకుంటున్న భార్య. ఆ భార్య ఎందుకు అలా భర్తని చంపాలనుకుంటోంది? ఆ భర్త చేసిన పనులేంటి? నిజంగా తను తన భర్తని చంపుతుందా? ఏం జరగబోతోంది తెలుసుకుందాం. ఒకటైతే పలానా పేరని చెప్పగలను. చాలా మంది ఉన్నారు. వారంలో 2-3 సార్లు కాల్ గర్ల్స్తో గడపడం నా అలవాటు. దాన్ని మానుకోలేను. నన్ను వదిలి వెళ్లాలనిపిస్తే వెళ్ళు, నీ ఇష్టం, నేను ఆపను అన్నాడు. నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఉంది.
ఇతని మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. నా 2 పిల్లల్ని పోషించుకోగలను, చదువుకోగలను, చదివించుకోగలను. అవన్నీ వదిలేసి వెళదామని అనుకున్నాను. కానీ శ్రీజ గుర్తుకు రాగానే ఆ ఆవేశమంతా చప్పగా చల్లారిపోయింది. శ్రీజకు వాళ్ళ నాన్నంటే వల్లమాననిష్టం. చిన్నప్పటినుంచి అది అతని వైపే మొగ్గేది. దానికి 1.5 మాటలొచ్చాయి. నీకెవరిష్టం అని అడిగితే నాన్న అంటూ బుల్లెట్లా సమాధానం దూసుకొచ్చేది. అతని ఇంట్లో ఉంటే ఇది అతని చుట్టే తిరుగుతూ ఉండేది. వాళ్ళ నాన్న తినిపిస్తేనే అన్నం తింటానని మారం చేసేది. అతని స్కూటర్ శబ్దం వినిపిస్తే చాలు నాన్నొచ్చాడు అంటూ తలుపులు తెరుచుకుని అతని దగ్గరికి పరిగెత్తేది. అతనికి కూడా శ్రీజంటే ఎంత ఇష్టమో ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. పిల్లలంటే ప్రాణం పెట్టేవాడు. చెడ్డభర్త కానీ మంచి తండ్రి. పిల్లలిద్దరినీ అల్లారముద్దుగా చూసుకునేవాడు. నేనతనికి విడాకులిచ్చి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతే శ్రీజ మానసికంగా తట్టుకోలేదని నాకు అర్థమైంది. తండ్రిని అంతగా ప్రేమించే కూతుర్ని అతని నుంచి విడదీయడం దుర్మార్గమనిపించింది. అందుకే ఆ ఆలోచనని విరమించుకుని అతని పెట్టే కష్టాల్ని పంటి బిగువన భరించాను. క్షితిజ పెద్దయ్యే కొద్దీ నేనంటేనే ఎక్కువ ఇష్టపడేది. వాళ్ళ నాన్న చేస్తున్న పనుల్ని చూసి గొడవకు దిగేది. శ్రీజెప్పుడు వాళ్ళ నాన్న తరపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడేది. అతని తాగుడు గురించి అడిగితే కాంట్రాక్టర్గా పనిచేయడం అంటే ఆషామాషీ వ్యవహారం అనుకుంటున్నావా? ఎన్ని ఒత్తిళ్లుంటాయో. రిలాక్సేషన్ కావద్దా? అలజడిగా ఉన్న మనసుకి ఊరట కోసం తాగితే తప్పేంటి అని వాదించేది. మరి పరాయి స్త్రీలతో సంబంధాలు మాటేంటి అని క్షితిజ కోపగించుకుంటే కొందరికి కొన్ని బలహీనతలుంటాయి. అలా తిరగడం తప్పే. కానీ అది నాన్న బలహీనత. ఎదుటి వ్యక్తిలోని బలహీనతల్ని క్షమించి అక్కున చేర్చుకునేదే కదా నిజమైన ప్రేమంటే. నాకు మా నాన్నంటే ప్రేమ అంటూ మా నోళ్లు మూయించేదే. అతని బలహీనతల్ని క్షమించేంత ప్రేమ నాకు లేదనుకుంటా. అసలెప్పుడతన్ని ప్రేమించానని? అతనంటే నాకు అసహ్యం, కోపం, పగ. నన్ను చాలాసార్లు మానసికంగా పొడిచి చంపాడు. అందుకే ప్రతీకారం తీర్చుకోవడానికి సమయం కోసం ఎదురుచూస్తున్నా. భర్త మీద ప్రతీకారం తీర్చుకోవడానికి సమయం కోసం ఎదురుచూస్తున్న భార్యకి ఆ అవకాశం దక్కిందా? తర్వాత ఏం జరగబోతోంది తెలుసుకుందాం చిన్న విరామం తర్వాత. అంతవరకు వింటూనే ఉండండి ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం. బుక్మేట్ కి తిరిగి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకుంటున్న కథ పేరు నాలో మరో నేను. రచించిన వారు సలీం. ఈ కథ ఈనాడు ఆదివారం 22 ఫిబ్రవరి 2026 సంచిక నుంచి తీసుకోబడింది. భర్తని అతి కిరాతకంగా చంపాలనుకుంటున్న భార్య. ఆ భార్య ఎందుకు అలా భర్తని చంపాలనుకుంటోంది? ఆ భర్త చేసిన పనులేంటి? నిజంగా తను తన భర్తని చంపుతుందా? ఏం జరగబోతోంది తెలుసుకుందాం. మరునాడు రాత్రి బాగా పొద్దుపోయాక తూలుకుంటూ వచ్చాడు. నాకు తెలుసు ఈరోజు తప్పకుండా తాగొస్తాడని. మజ్జిగన్నం పెడితే నానా బూతులు తిడుతూ తినేసి మంచం మీద స్పృహ లేకుండా పడుకున్నాడు. నేను ఎదురు చూస్తున్న అవకాశం అదే. ఊపిరాడకుండా మొహం మీద దిండుతో అదిమి పెడితే సరి చచ్చూరుకుంటాడు. అతనికి ఎప్పటినుంచో డయాబెటిస్ ఉంది. 5-6 ఏళ్ల క్రితం హైబీపీ కూడా ఉందని తెలియడంతో రెండిటికీ మందులు వేసుకుంటున్నాడు. అందుకే హార్ట్ అటాక్తో చనిపోయాడని నమ్మించడం చాలా సులభం. బాత్రూంలోకి మెల్లగా అడుగుపెట్టాను. అతను పెద్దగా గురక పెడుతున్నాడు. అది జంతువుల అరుపులా వినిపిస్తోంది. నా గుండెల్ని ముక్కలు ముక్కలుగా చీల్చి తిన్న జంతువు దిండు చేతిలోకి తీసుకున్నాను. అతని మొహంలోకి దీర్ఘంగా చూశాను. ఎంత క్రూరంగా కనిపిస్తున్నాడో. చంపేయాలి అనుకుంటూ వణుకుతున్న నా చేతుల వైపు చూశాను. చేతులే కాదు, శరీరమంతా భయంతో వణికిపోతోంది. చంపాలని మనసులో చాలాసార్లు అనుకున్నాను గాని నిజంగా చంపలేనని అర్థమైంది. దొరికిపోతే శిక్ష పడుతుందన్న భయం కాదు, మరో మనిషిని చంపలేని మంచితనం. హత్య చేయాలంటే మనసెంత కఠినంగా ఉండాలో కదా. బండరాయి కన్నా కఠినంగా. నా మనసు నిండా ఉన్నది మెత్తదనమేక. ఎదుటి వ్యక్తిని మాటలతోనో చేతలతోనో హింస పెట్టడమే రాని నేను ఓ మనిషి ప్రాణాల్ని తీగలనా? లేదు. దిండుని మంచం మీదకి విసిరేసి హాల్లోకొచ్చి సోఫాలో డసిపోయినట్టు వాడిపోయాను. నాకిప్పుడు విషయం అర్థమైంది. కొంతమంది మనసులోనే పరపురుషుల్ని ఊహించుకుంటారని ఎక్కడో చదివాను. కానీ తీరా అటువంటి అవకాశమే లభిస్తే ధైర్యం చేయలేరు. అక్కడ్నుంచి పారిపోతారు. నేను అంతే అనుకుంటా. అతన్ని చంపాలన్న కోరికతో ఎలా చంపాలో మనసులో ఊహించుకున్నా. ప్రతిసారి మనసుకెంత హాయిగా అనిపించేదో. థ్రిల్ ఫీలింగ్ కలిగేది. ఊహల్లో చంపినా నిజంగా చంపిన తర్వాత లభించే అనంతమైన మనశ్శాంతిని అనుభవించేదాన్నే. కాని నా పగ, ప్రతీకారం ఆలోచనలకే పరిమితం. ఆచరణలో ఏమీ చేయలేని ఆసక్తురాలని, మానసికంగా బలహీనురాలని. మంచితనం, దయ, కరుణ ఇవి కూడా బలహీనతలేగా. ఓ రోజు బయటికెళ్తూ దబ్బున కింద పడిపోయాడు. అంబులెన్స్లో హాస్పిటల్ తీసుకువెళ్లాను. బ్రెయిన్ స్ట్రోక్ అని చెప్పారు. ఇస్కీమిక్ స్ట్రోక్. మెదడులోని నరాలు బలహీనపడ్డం వల్ల రక్త ప్రసరణలో అంతరాయం ఏర్పడి మెదడు కణాలకు ఆక్సిజన్ అందకపోవడంతో మెదడులోని భాగాలు దెబ్బతింటాయట. అతని కుడి చెయ్యి, కుడికాలు పక్షవాతానికి లోనయ్యాయి. నోరు ఓ పక్కకి తిరిగిపోవడం వల్ల మాటల్లో అస్పష్టత. ఓ పట్టాన అర్థం కావడం లేదు. మందులు రాసిచ్చారు. ఇంటికి తీసుకొచ్చాను. శ్రీజ అమెరికా నుంచి వచ్చి 2 వారాలుంది. వెళ్లే ముందు నాన్నని బాగా చూసుకో మమ్మీ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అతను మంచంలోనే పడి ఉంటున్నాడు. దీనంగా
నిస్సహాయంగా, జాలిగొలిపేలా. నాకు మాత్రం జాలనిపించడం లేదు. ఏదో సంతృప్తి. ఇన్నాళ్లుగా కోరుకుంటున్నదేదో అన్నీ మంచంలోనే. 6 నెలల అతనికి ఊడిగం చేశాను. నన్ను ఇన్నాళ్లు హింస పెట్టిన వ్యక్తికి సపర్యలు చేయాల్సి రావడం మనసుని మరింత కష్టపెడుతోంది. అనారోగ్యంతో మంచాన పడ్డ భర్తకి నానా సేవలు చేస్తున్న భార్య చివరికి భర్తకి బుద్ధి చెప్పిందా? తను అనుకున్నది సాధించిందా? తెలుసుకుందాం చిన్న విరామం తర్వాత. అంతవరకు వింటూనే ఉండండి ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం. బుక్మేట్ కి తిరిగి స్వాగతం. ఈ రోజు మనం చెప్పుకుంటున్న కథ పేరు నాలో మరో నేను. రచించిన వారు సలీం. ఈ కథ ఈనాడు ఆదివారం 22 ఫిబ్రవరి 2026 సంచిక నుంచి తీసుకోబడింది. భర్తని అతి కిరాతకంగా చంపాలనుకుంటున్న భార్య. ఆ భార్య ఎందుకు అలా భర్తని చంపాలనుకుంటోంది? ఆ భర్త చేసిన పనులేంటి? నిజంగా తను తన భర్తని చంపుతుందా? ఏం జరగబోతోంది తెలుసుకుందాం. ఓ రోజు ఉదయం అతని ఒంటిని సబ్బునీళ్లతో శుభ్రం చేసి 2 ఇడ్లీని తినిపించాక సూట్ కేసులో నా బట్టలు సర్దుకుని నేను వెళుతున్నాను, గుడ్ బై అనేసి బయటకొచ్చేశాను. అతను ఏదేదో అన్నాడు. ఏమంటున్నాడో అర్థం కాలేదు. ఎప్పుడూ చేసుండాల్సిన పని మమ్మీ, అప్పుడే చేసుంటే తప్పకుండా సమర్థించేదాన్ని. కాని ఇప్పుడు చేయడమే సరికాదు. పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తిని నిర్దయగా వదిలేసి వెళ్లడం తప్పనిపిస్తోంది అంది క్షితిజ. ఈ సమయంలో భార్యగా నాన్నకు సేవలు చేయడం నీ బాధ్యత కదా? అలా దుర్మార్గంగా వదిలేసి వస్తే ఆయన్ని ఎవరు చూసుకుంటారు? అంది శ్రీజ. నేనెప్పుడూ ఆయన్ని భర్తగా గౌరవించలేదు. నా 2 పిల్లలకు తండ్రిగానే భావించాను. నేను వదిలి రావడం వల్ల అతనికి ఏమీ ఇబ్బంది ఉండదు. బాగానే సంపాదించాడుగా. వంట చేయడానికి ఓ మనిషిని, దగ్గరుండి చూసుకోవడానికి ఓ నర్సని పెట్టుకుంటే చాలు, రోజులు హాయిగా గడిచిపోతాయి అన్నాను. శ్రీజ కోపం పట్టలేక నోటికొచ్చినట్లు తిట్టింది. నవ్వి ఊరుకున్నాను. అతని అనారోగ్యం గురించి తెలిసిన చుట్టుపక్కల వాళ్లు, స్నేహితులు, బంధువులు నన్ను దయలేని దుర్మార్గులాడిగానే భావించారు. కక్ష తీర్చుకుందని కొందరు, సరైన సమయం చూసి శిక్ష వేసిందని మరికొందరు అనుకున్నారు. కానీ నిజమేమిటో నాకు మాత్రమే తెలుసు. పెళ్లి కాకముందు వరకు ఎవరైనా బాధపడుతుంటే సాయం చేయడానికి పరిగెత్తేదాన్ని. ఎంత జాలిపడేదాన్నో. గుండె నిండా కరుణ, ప్రేమకు మారుపేరులా ఉండేదాన్ని. అతని మీద ఎంత కసిగా ఉన్నా అతన్ని హింస పెట్టినట్టు, హత్య చేసినట్టు ఊహించుకుని తృప్తిపడేదాన్ని తప్ప అతనికి హాని తలపెట్టడానికి మనసు ఒప్పుకునేది కాదు. కాని అతను పక్షవాతంతో మంచం పట్టినప్పటినుంచి నా మనస్తత్వంలో ఏదో మార్పు రాసాగింది. అతను బాధపడుతుంటే చూసి జాలిపడాల్సింది పోయి, బాగైంది, ఇలానే కావాలి వీడికి అని లోలోపల సంతోషపడసాగాను. శాడిస్టిక్ ప్లెజర్ని అనుభవించసాగాను. నేను స్వతహాగా మంచిదాన్నే, డాక్టర్ జైకిల్ లాంటిదాన్నే. కాని అతనికి పక్షవాతం వచ్చినప్పటినుంచి నాలో దాక్కుని ఉన్న హైట్ బయటికి రాసాగాడు. అతని దుర్భర స్థితిని చూసి సంతృప్తిగా నవ్వుకోవడం, క్రూరమైన ఆలోచనలు, మాటలతో హింసించాలనిపించడం పెరిగింది. మరికొద్ది రోజులుంటే తప్పకుండా హింస పెట్టి ఉండేదాన్ని. అతన్ని కత్తితో కసాకసా పొడిచి చంపినట్టు ఇన్నాళ్లు ఊహించుకుని తృప్తిపడిన నాకు ఇప్పటినుంచి నిజంగానే చంపాలనే కోరిక ఉధృతం కాసాగింది. మరికొద్ది రోజులు నేనక్కడే ఉండి ఉంటే అతన్ని చంపేసి ఉండేదాన్ని. నాలో మేల్కొన్న హైడ్ నుంచి అతన్ని రక్షించడానికే కాదు, నన్ను నేను కాపాడుకోవడానికి కూడా అతన్ని వదిలి వచ్చేశాను. అక్కడున్నది నేను కాదు, ప్రేమ, దయ, జాలి, కరుణ నిండిన ఈ నేనే, అసలైన నేను. నేనిప్పుడు పూర్తి జైకిల్ని. హైడ్ని చంపి మనసు పొరల్లో లోతుగా పాతేశాను. నిజంగానే చంపేశానా? ఏమో చెప్పలేను. అదును చూసుకుని ఫినిక్స్లా హెడ్ మళ్లీ బయటికి రావచ్చేమో కూడా. ఏమైనా ఈ నిమిషానికి నాకు సరనిపించింది నేను చేశాను, అంతే. ఇది ఈ వారం బుక్మేట్లోని నాలో మరో నేను అనే కథ. ఈ కథని రచించిన వారు సలీం. ఈ కథ ఈనాడు ఆదివారం 22 ఫిబ్రవరి 2026 సంచిక నుంచి తీసుకోబడింది. వచ్చే వారం బుక్మేట్లో మరో కొత్త కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు వింటూనే ఉండండి ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం.